బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్నాయి తమిళనాడు రాజకీయాలు. రసవత్తరంగా మారాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ఆ కార్యక్రమం. రెండుగా చీలిపోయింది అన్నా డిఎంకే. పళనిస్వామి తీరుపై మాజీ మంత్రి షణ్ముగం చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. 27 మంది ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి షణ్ముగం తిరుగుబాటు చేస్తున్నారా? విజయ్కి 27 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేల మద్దతు ఉందా? ప్రస్తుతానికి 27 మంది ఎమ్మెల్యేలతోని టీవీకేలో షణ్ముగం చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. పుదుచ్చేరిలోని ఒక షోర్ త్రిశ్వం అనే రిసార్ట్లో ప్రస్తుతానికి 27 మంది ఎమ్మెల్యేలని షణ్ముగం తరలించి అక్కడ వాళ్ళతో రిసార్ట్ రాజకీయాలు నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్కి మరో 6 సీట్ల దూరంలో విజయ్ ఉన్నారు. ఏఐడిఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు ఈజీగా జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి షణ్ముగం ఏఐడిఎంకే పార్టీని రెండుగా చీల్చబోతున్నాడా? పాండిచ్చేరిలోని ఆ రిసార్ట్లో ప్రస్తుతానికి 27 మంది ఎమ్మెల్యేలు. ఏఐడిఎంకేకి సంబంధించిన గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఆల్మోస్ట్ సగం మంది అని చెప్పొచ్చు. మరి మిగతా సగం మంది ఎక్కడున్నారు? వీళ్ళని మాత్రమే పాండిచ్చేరికి ఎందుకు షిఫ్ట్ చేశారు? పాండిచ్చేరి మరొక రాష్ట్రం, మరొక కేంద్ర పాలిత రాష్ట్రంగా పరిగణించవచ్చు. తమిళనాడు పోలీసులకి కానీ తమిళనాడు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండని చోటుకి షణ్ముగం ఆ ఎమ్మెల్యేలని ఎందుకు తీసుకెళ్ళాడు? ఆ రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం ఆ రిసార్ట్కి సంబంధించిన విజువల్స్. అక్కడ ఆ ఎమ్మెల్యేలు సంబంధించిన వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. 27 మంది ఎమ్మెల్యేలు. మాజీ మంత్రి షణ్ముగం ఒక హెవీ వెయిట్ పాలిటీషియన్ ఏఐడిఎంకే పార్టీలో అని చెప్పొచ్చు. తనకంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్, తనకంటూ సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని మరి నిజంగానే ఏఐడిఎంకే పార్టీకి వెన్నుపోటు పొడొచ్చే అవకాశం ఉందా? టీవీకేతో కలిసి ముందుకెళ్దామని ప్రయత్నిస్తున్నాడా? క్యాబినెట్లో పదవుల కోసం అలాగే కొన్ని ఆఫర్స్ ఏమైనా టీవీకే పార్టీ ఆల్రెడీ ఇచ్చిందా? టీవీకే పార్టీకి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే విజయ్కి చాలా క్లియర్గా ఇన్ఛార్జ్ గవర్నర్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ మ్యాజిక్ ఫిగర్కి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలతోని సైన్ చేసి తీసుకొని రా, అప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నేను అనుమతిస్తాను అంటూ విజయ్కి అయితే బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు నిజంగానే షణ్ముగం కూడా ఏఐడిఎంకే పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి ఒక్కసారి, నిజంగానే షణ్ముగం ఏఐడిఎంకే పార్టీకి వెన్నుపోటు పొడవబోతున్నారా? టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారా? 27 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ రిసార్ట్లో ఎందుకు ఉన్నారు? మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. డెఫినెట్ గా నేను నిన్నటి నుంచి చెప్తుంది అన్నా డిఎంకేలో చీలిక రాబోతుంది. అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొందరు పళనిస్వామి వైపు ఉంటే, కొందరు మాజీ మంత్రి షణ్ముగం వైపు ఉన్న పరిస్థితి. ఇది చాలా తీవ్ర పరిస్థితిగానే కనపడుతుంది. మాజీ మంత్రి షణ్ముగం ఒకటే చెప్తున్నారు, అసలుకి ఒక పార్టీ టీవీకే లాంటి పార్టీ ఒక ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో వేరే వాళ్ళతో కుమ్మకి ప్రజలు ఇచ్చిన అభిష్టాన్ని మనం ఎందుకు ఇది చేయాలి అనేది చాలా క్లియర్ గా ఆయన మాట్లాడుతున్నారు. అందుకే 27 మంది ఎమ్మెల్యేలతో ఆయన తిరుగుబాటుని స్టార్ట్ చేశారు. ఆయన ఎవరు ఒక ప్రైవేట్ దీంట్లో ఆయన ఉండిపోయారు. ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆల్మోస్ట్ ఒక క్యాంప్ ని ఆయన నిర్వహిస్తున్నారు. అది కూడా పుదుచ్చేరిలోని షోర్ తిరువస్వం రిసార్ట్ కి ఎమ్మెల్యేని అక్కడికి తరలించేశారు. ఆయన చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. అవసరమైతే నేరుగా టీవీకే అధ్యక్షుడు విజయ్తో మాట్లాడడానికి సిద్ధమైపోతున్నారు. పళనిస్వామి ఆహార శైలి లేదా పళనిస్వామిని నమ్ముకుని మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అవసరమైతే అంటే డిఎంకేతో కలవడానికి కూడా వాళ్ళు ఒక దశలో ముందుకు పోతున్నారు కాబట్టి ఆ ఆహారాలు మాకు నచ్చగా, అదేందో మేము గెలిచిన అంటే అధికార పీఠానికి దగ్గరగా ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా మాకు కాస్త మర్యాద ఉంటుంది, తగ్గుతుంది అనేది వాళ్ళకున్న షణ్ముగం మాట్లాడుతున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఏం జరగబోతుంది అనేది ఏఐడిఎంకేలో మాత్రం ముసలం స్టార్ట్ అయిందని చెప్పాలి. ఒక్కొక్క నిజంగానే తమిళనాడు ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల తర్వాత జరుగుతున్న టీమ్స్ సస్పెన్షన్ టెల్లర్స్ ని
క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అద్భుతంగా మారిందని చెప్పుకోవాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో రెండుగా అన్నాడీఎంకే చీలిపోయింది. కళ్యాణ్ ఓవరాల్ గా పళనిస్వామి తీరుపై షణ్ముగం తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి. 27 మంది ఎమ్మెల్యేలతో టీవీలో చేరడానికి సిద్ధమైపోయారు. సెంగోటియన్ టీవీకి నేత సెంగోటియన్ వ్యవహారాన్ని దగ్గరుండి చూస్తున్నారు. అవసరం అనుకుంటే ఆ 27 మంది మద్దతు ఎమ్మెల్యేల లెటర్లను తీసుకొని నేరుగా ఆయన గవర్నర్ దగ్గర కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. బహుశా గవర్నర్ టైం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. బహుశా గవర్నర్ ఈ టైంకి టైం ఇస్తారా, ఈ రోజు లేరు, బహుశా ఆయన కేరళకి వెళ్ళారనే సమాచారం కూడా వస్తుంది. ఇప్పటికే పుదుచ్చేరికి శ్రీవత్సం రిసార్ట్ దగ్గరికి ఎమ్మెల్యేలని తరలించేస్తున్న పరిస్థితి ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి ఇంకొక 6 మాత్రమే కావాలి. కానీ వీళ్ళ దగ్గర 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ ఈసారి చాలా ప్లాండ్ గానే పకడ్బందీగానే వెళ్ళబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఏఐడిఎంకే 2గా చీలకపోవడానికి కారణం టీవీకే విజయ్ ఇక్కడ అయ్యారు. దాంతో ఇక టీవీకే విజయ్ వ్యవహరిస్తున్న తీరు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. అంటే ఒక పెద్ద పార్టీలో ఉన్న వాళ్ళని కూడా చీల్చగలిగాడు. ఆ దిశగా టీవీకే విజయ్ ప్లాన్ చేస్తున్నారు. దాని పక్కనున్న టీం ఆ విధంగా నడుపుతోంది అని చెప్తున్నారు. బట్ ఏమైనా షణ్ముగం తీసుకున్న నిర్ణయం, ఈ రోజు అఫీషియల్ గా తీసుకున్న నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది. 27 మంది ఎమ్మెల్యేలతో ఆయన టీవీకే విజయ్ కి పూర్తిగా మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తారు. దాంతో ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ ఈ సమయంలో పళనిస్వామి స్టెప్ ఏ విధంగా ఉంటుంది? పళనిస్వామి దాదాపుగా 47 మంది ఎమ్మెల్యేలలో 27 మంది పోయిన తర్వాత మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలతో ఆయన ఎలా ముందుకు వెళ్తారు? లేదు ఆయన కూడా ఇంకా చేసేది ఏముందిలే అని చెప్పి ఆయన కూడా తగ్గుతారా అనేది కూడా చూడాలి. ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ లో మాత్రం కొంత సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. ఇప్పుడు షణ్ముగం చాలా కీలకం కాబోతున్నారు టీవీకి కూడా. షణ్ముగం ఎటువంటి డిమాండ్స్ పెట్టబోతున్నారు, ఏ విధంగా ఆయన ముందుకు పోతున్నారు అనే అంశాలని ఈ రోజు సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్, కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఆ రిసార్ట్కి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. చాలా కార్స్ ఏఐడిఎంకే ఫ్లాగ్స్తోనే ఉన్నాయి, అక్కడ పార్క్ చేస్తున్నాయి. ఆ విజువల్స్లో ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి టీవీకేతో పార్టీతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా? మరో పక్కన గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాలు తీసుకొని వస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుమతిస్తానంటూ విజయ్కి చెప్పిన తర్వాత 27 మంది ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గవర్నర్ కలవడానికి సిద్ధంగా ఉన్నారా? షణ్ముగం ఈ పార్టీలని అలాగే ఈ ఎమ్మెల్యేలని, ఈ 27 మంది ఎమ్మెల్యేస్ని షణ్ముగం టీవీకే కోసం డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి తన సంతకాలను చేపించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? సో మొత్తం మీద ఉత్కంఠమైతే నెలకొనుంది. ఆ రిసార్ట్లో ప్రస్తుతానికి ఏం రాజకీయాలు జరుగుతున్నాయి? విజయ్ టీవీకే ఒక కొత్త పార్టీగా అసలు రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదంటూ ప్రజల్లోకి వెళ్ళాడు. అవినీతి ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అనుభవం లేదు, అవినీతి చేయడం అనుభవం లేదు, రాజకీయం కూడా అనుభవం లేదంటూ మొదలుపెట్టాడు. ఆ స్లోగన్తోనే ప్రజల్లోకి వెళ్ళాడు. కానీ ప్రస్తుతానికి ఏఐడిఎంకే ద్రవిడ పార్టీ ఒక పెద్ద పార్టీ అని చెప్పొచ్చు. ఇలాంటి పార్టీలకు సంబంధించి ఆ పార్టీలను చీల్చే ప్రయత్నం విజయ్ చేస్తున్నాడా స్ట్రాటజిక్గా? ఎస్, ఆ రిసార్ట్కి సంబంధించిన విజువల్స్ని మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ రిసార్ట్కి సంబంధించిన విజువల్స్ పాండిచ్చేరిలోని త్రిశూర్ అనే ఈ రిసార్ట్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. షోర్ ఆ విజువల్స్లో అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి విత్ పార్టీ ఫ్లాగ్స్. ఆ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు చూడండి. ఎస్, ఆ ఎమ్మెల్యేలు మరి ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉన్నారు. 27 మంది మాత్రమే, మొత్తంగా 47 మంది ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 27 మంది ఈ రిసార్ట్లో ఉన్నారు. అంటే పార్టీ 2గా చీలిపోయిందా? మిగతా 20 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? షణ్ముగం మాత్రం ఖచ్చితంగా డిఫెక్షన్ చేయబోతున్నాడు. 27 మందితో టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సెన్సేషనల్ న్యూస్ అనొచ్చు, తమిళ రాజకీయాల్లో పెను మార్పులని కూడా చెప్పొచ్చు. ఒక పెద్ద పార్టీ నుంచే డైరెక్ట్గా చీలిక మొదలవుతుంది అనంటే మరి రానున్న రోజుల్లో డిఎంకేని కూడా విజయ్ డామినేట్ చేసే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏఐడిఎంకే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్
47 న్యూలీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్లో 27 మంది ప్రస్తుతానికి షణ్ముగంతో సపోర్ట్ చేస్తున్నారు. ఒక హెవీ వెయిట్ పాలిటీషియన్ ఏఐడిఎంకే పార్టీలో అని చెప్పొచ్చు. హెవీ వెయిట్ పాలిటీషియన్ టీవీకేకి మొగ్గు చూపిస్తున్నారా? మరోపక్క గవర్నర్ ఇచ్చిన షాక్కి విజయ్ రెండు మేజర్ పార్టీస్కి ఏఐడిఎంకే డిఎంకే రెండు పార్టీస్కి కూడా బిగ్ షాక్ ఇస్తున్నారా అంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్పొచ్చు. ఒక రకంగా రిసార్ట్ రాజకీయాలకి తెరలేపారు విజయ్. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. విజయ్ సీఎం అయినట్లేనా, ఏదైనా కుట్ర చేస్తున్నారా ఏఐడిఎంకే సంబంధించిన వ్యక్తులు కానీ మిగతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు? ఏం భావిస్తున్నారు మీరు? సీఎం అవుతాడని భావిస్తున్నారా, లేదు ఇదంతా కుట్రలో భాగమే అని భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.